హాయ్ అండి, నమస్తే. ఈరోజు పొంగనాల్లో నేను మొలకలు రాగిపిండి కలిపి చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. లోపలైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. తినేటప్పుడు అక్కడక్కడ మొలకలు తగులుతూ చాలా రుచిగా ఉన్నాయండి. ఇవి పిల్లలు పెద్దలందరూ కూడా చాలా ఇష్టపడతారండి. మనం రెగ్యులర్గా మొలకలు తినేటప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పొంగనాల పిండి అండి. ఈ పొంగనాల పిండిలో నేను ఇవన్నీ కలిపి ట్రై చేశానండి. ఇక్కడ కొత్తిమీర కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటే పిల్లలు తీయకుండా తినేస్తారండి. ఇలా పిండిలో మనం తగినన్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీలు. ఇక్కడ 1 కప్పు రాగి పిండి వేస్తున్నానండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు. నీళ్ళు వేసి కొద్దిగా లూజుగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మొలకలు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే పొంగనాల్లాగే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్కి బదులుగా మీరు మీగడ కూడా వేసుకోవచ్చండి. 1/2 నిమిషం ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ పిల్లలు, పెద్దలు అందరు కూడా చాలా ఇష్టపడతారు.